మహా కృప కలిగిన కనికరం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. మనం కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఆ తదుపరి కొద్దిగా చిన్న విజ్ఞాపన మనం చేసి మనం ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయం 41వ వచనమును ఇలా రాయబడి ఉంది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సయ్యను కొనుక్కుంటిమి అని అతనితో చెప్పి యేసు యొద్దకు అతన్ని తోడుకొని వచ్చును. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడివైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సాయి వాడు అనగా ఆంద్రెయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయన్ను కనుగొంటుమని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పును అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనితో చెప్పెను. అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకముందే మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలీయులకు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందున వల్ల నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దు అని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటియు దిగుటియు చూద్దురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, గొప్ప విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుందన్న దానికి ఒక సాదృశ్యముగా ఇక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, బాప్టిస్మ్ ఇచ్చి యోహాను మనకు కనబడతాడు. బాప్టిస్మ్ ఇచ్చి యోహాను ఏమని అంటాడని అంటే, యేసు నిజమైన దేవుడు, ఆయన మనుషుల్ని పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అరణ్యంలో చాటుతున్నప్పుడు, దేని బిడ్డలారా, ధనవంతుల్ని, యూదులని, శాస్త్రుల్ని, పరిచారకుల్ని అందరినీ కూడా
అపోస్తుడు బాప్టిసం ఇచ్చి యోహాను, సర్పసంతానమా, దేవుని ఉగ్రతను మీరు ఎలాగా మీ మీదకి రాకుండా మీరు ఉండాలని అంటే మీరు ఏం చేయాలి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పి సవాలుగా దేవుని మాటని ప్రకటిస్తున్న సమయాల్లో ఒక ఇద్దరు సహోదరులు ఆ బాప్టిస్మ్ ఇచ్చి యోహాను మాటలు వినడానికని, ఇదేంటి కొత్త బోధ ప్రకటిస్తూ ఉన్నాడు అని చెప్పి వినడానికని వెళ్తారు. దేని బిడ్డలారు, ఎప్పుడైతే వెళ్ళారో ఆ వెళ్ళినప్పుడు యేసయ్య వీరి హృదయములు తెరవడం వీరు గమనిస్తారు. దేని బిడ్డలారా, ఏంటి దేవుని గొర్రెపిల్ల ప్రతి పాపం కడగడం ఏంటి అని చెప్పి వీళ్ళు అన్వేషించి అర్థం చేసుకుని దేవుణ్ణి తెలుసుకోవడం మనం చూస్తాం. దేని బిడ్డలారా, బాప్టిస్మ్ ఇచ్చి యోహాను మాటలో ఇద్దరు సహోదరులు విన్నారంట. ఇద్దరిలో ఒకడు ఆంద్రేయ, మరొకడు పేరు రాయబడలేదు. ఆ వ్యక్తి ఏమయ్యాడో కూడా రాయబడలేదు. ఆ వ్యక్తి సంగతులు రాయబడలేదు, కానీ ఆంద్రేయ కోసం ఇక్కడ రాయబడి ఉంది. యోహాను ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడో ఆ యోహాను మాటలు ఇద్దరు సహోదరులు విని అందులో ఒకడు ఏమైపోయాడో తెలీదు, ఒకడి పేరు మాత్రం ఆంద్రేయ అని రాయబడి ఉంది. దేని బిడ్డలారా, ఈ ఆంద్రేయ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు తెలుసుకున్నాడో, యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకున్నాడో, యేసయ్య ప్రేమించేవాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, యేసయ్య ప్రాణం పెట్టేవాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని బిడ్డలారా, ఈ తెలుసుకుని ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వ్యక్తి ఎప్పుడైతే రక్షింపబడ్డాడో, ఆంద్రేయ యోహాను మాటలు ఆలకించి ఈ ఆంద్రేయ వెళ్ళి పేతురుకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? అతడు వెంట తన సహోదరుడైన సీమోన్ చూసి సీమోన్ తీసుకెళ్తా ఉన్నాడు. రా సీమోన్, పేతురు నువ్వు రా నాతో, నేను యేసయ్యని తెలుసుకున్నానని ఆంద్రేయ పేతురును యేసయ్య దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి దేని బిడ్డలారా, ఎలా దేవుని కృప వ్యాపిస్తూ ఉందో, దేవుని శక్తి ఎంత గొప్పగా రిలీజ్ అవుతుందో చూడండి. దేవుని ప్రేమ ఒక్కొక్కరు ఎలా అర్థం చేసుకుంటున్నారో చూడండి. మనం ఈ రోజుల్లో దేవుని ప్రేమను అర్థం చేసుకునే మంచి దేవుని బిడ్డలుగా మనం తయారవుదాం గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆంద్రే వెళ్ళి పేతురుకి దేవుని వాక్యాన్ని ప్రకటించడం మనం చూస్తాం. రా వచ్చి చూడు, నేను యేసయ్య దగ్గర నుంచి నేను వస్తూ ఉన్నాను. యేసయ్య చాలా గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయనలో ఏ పాపం లేదని చెప్పి కొన్ని విషయాలు సువార్త చెప్పి పేతురుని ఆంద్రేయ యేసయ్య దగ్గరికి నడిపించడం మనం చూస్తాం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి పేతురు వస్తూ ఉన్నాడు. దేని బిడ్డలారా, ఇప్పుడు పేతురు వచ్చి ఇప్పుడు యేసయ్యతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా దేని బిడ్డలారా, మేము మెస్సయ్యను కొనుక్కుంటామని అతనితో చెప్పి యేసుని వద్దకు అతను తోడుకొని వచ్చును. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడివైన సీమోనువు, నీవు కేఫా అనబడదు. కేఫా అన్న మాటకు రాయని అర్థం. చూడండి దేని బిడ్డలారా, దేవుని మహాకృప సీమోను పేతురు మీద ఎలా పనిచేస్తూ ఉందో. ఆంద్రేయ పేతురుని యేసయ్య దగ్గరికి నడిపించాడు. యేసయ్య దగ్గరికి నడిచిన ఈ పేతురు యేసయ్య చూశాడు. యేసయ్య చూసి ఈ పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, నువ్వు కేఫా అనబడదువు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. చూడండి, నిషేధించిన రాయి తలకు మూలరాయి అయిపోయిందంట. అలాగా దేవుని బిడ్డలారా, 12 మందికి అపోస్తులకి నువ్వు మూలరాయిగా ఉంటావు. అదే కాకుండా నువ్వు నీ యొక్క రాయ భూమి మీద కట్టినప్పుడు, అనేక మందిరాలు అనేక ప్రజలు కట్టినప్పుడు ఆ
మందిరాల్ని అపవాది కూడా ఏమీ చేయలేడు. ప్రైజ్ అలార్డ్. అలాంటి రాయిగా, అలాంటి మూలరాయిగా పేతురు నువ్వు అవుతావు. అయ్యా, నేను చేపలు పట్టుకున్నవాడిని కదా అయ్యా, ఏ రోజుకి ఆ రోజే కదా నా పరిస్థితి, నా పిల్లలు ఎలాగా, నేనేలాగా, నా భార్య ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నా అత్తగారు ఎలాగా, నా మామగారు ఎలాగా. అయ్యా, నేను కానీ రాత్రులు కష్టపడకపోతే పగలు అన్నం ఉండదయ్యా, నా పరిస్థితి ఎలా? నీవైతే బండ మీద నువ్వు నా మందిరాన్ని కడుదు అని నువ్వు అంటున్నావు, కాఫానికి నువ్వు పేరు పెట్టి నన్ను పిలిచావు, నా స్థితిగతులు నాకు తెలుసయ్యా, నీకు తెలీదు అని పేతురు మాట్లాడుతున్నప్పుడు, పేతురు నువ్వేదైనాను నా చిత్తము నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వచ్చిన మొట్టమొదటిలోనే నువ్వేమవుతావో దేవునికి తెలుసు, నువ్వు ఎలా ఉంటావో దేవునికి తెలుసు. మీకు అర్థమవుతుందండి? నువ్వేమైపోతావో దేవునికి తెలుసు. నువ్వు మొట్టమొదటి దేవునికి కనబడినప్పుడే దేవుడు నీ కొరకు ఒకటి నిబంధనలో ఆయన రాసుకొని ఉంటాడు. నువ్వేమవుతావో, నువ్వు ఎలా ఉంటావో, ఎలా నడుచుకుంటావో, ఎలా మాట్లాడతావో, నీ వల్ల దేవునికి ఉపయోగం లేదో సమస్తము కూడా దేవునికి తెలుసు. నీ వల్ల ఏమి జరుగుతాయో, నీ వల్ల ఏమి ఆగిపోతాయో, నీ వల్ల జరిగినవి కూడా జరగవో, లేకపోతే ఏమవుతుందో నీ యొక్క మొహం చూసేసరికే దేవునికి తెలిసిపోద్ది. దేవునికి నీ మొహం చూడంగానే సమస్తము కూడా తెలిసిపోద్ది. దేవుని బిడ్డలారా, నువ్వు కేఫా అనబడతావయ్యా పేతురా. అవునయ్యా, చేపలు పెట్టుకున్నవాడికి ఇంత భాగ్యమా? ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా దేని బిడ్డలారా, ఆంధ్రే పరిచయం అయ్యాడు యేసయ్యకి. తన వల్ల ఏమైనా అయిందా? ఏమవ్వలేదు. ప్రభుని తెలుసుకున్నాడు అంతే. కానీ తెలుసుకొని వచ్చి పేతురికి ఎప్పుడైతే తెలియజేశాడో, నీవు నాకు ఉపయోగపడే వ్యక్తివి పేతురా, నువ్వు నాకు ఉపయోగపడే వ్యక్తివి, నువ్వు నాకు ఉపయోగపడతావు, నీ వల్ల భూమి మీద గొప్ప పని జరుగుతుంది. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యుడో చూడండి దేని బిడ్డలారా. దేవుని వాడుకోవడానికి పాముర్లు కావాలి దేవుని బిడ్డరా. చదువుకున్న వాళ్ళు అవసరం లేదు, చదువు లేని వాళ్ళు కావాలి దేవునికి. అర్థమవుతుందండి? నేను సేవ చేయాలనుకున్నానయ్యా, కానీ నాకు చదువు లేదు. చదువు అవసరం లేదండి. యేసయ్య నీతో మాట్లాడి ప్రభు నిన్ను సేవ చేయమంటే ధైర్యంగా మనం చేయొచ్చు. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యుడో పేతురు చూడండి దేని బిడ్డలారా, ఎంత ధన్యుడో చూడండి. పేతురికి ఇంత భాగ్యం ఎక్కడిది? వచ్చి చూసి యేసయ్య మాట్లాడుతున్న మాటని రుచి చేసుకుంటున్నాడు. నువ్వు కేఫా అనబడతావయ్యా, నువ్వు రాయి అనబడతావు, నిన్ను రాయిగా నేను చేస్తాను, తలకు మూరల రాయిగా నేను చేస్తాను. ప్రైజ్ అలార్డ్. తలకు మూలరాయిలుగా అయ్యే వ్యక్తులు మనం అయిపోదుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేని బిడ్డలారా, తలకు మూలరాయిలు మనం తునీకరించిన రాయట తలకు మూలరాయి అయిపోయిందంటండి. ఎవరి దగ్గర అయితే మనం తునీకరించబడతామో వాళ్ళ దగ్గరే మనము తలకు మూలరాయిలం అయిపోతాం. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. అవును, పాతాళపు చెవులు తాళాలంట పేతురికి ఇవ్వబడ్డాయంట. దేని బిడ్డలారా, ఎంత ధన్యుడో చూడు, ఎంత ధన్యుడో చూడండి. ఇతను కట్టిన బండ వాక్యం అనే ఆ బండ మీద కట్టిన ఆ ప్రజలు జీవితాల్ని, ఆ మందిరాల్ని, ఆ ప్రజల్ని అపవాది కూడా ఏమీ చేయలేడంటండి.
అవును, ఎందుకని? పేతురు ఈ వాక్యం మీద కట్టేవాడే గనుక, క్రీస్తు అనే బండ మీద కట్టబడేవాడు గనుక పాతాళ ద్వారాలు కూడా ఏమి చేయలేవంటండి. అంత గిఫ్ట్ పేతురికి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి పేతురు ఏం చేస్తున్నాడో చూద్దాం. కిందకొచ్చి 43వ వచనాన్ని చదువుతూనే ఉన్నాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కొనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పును. చూసారా దేని బిడ్డలారా? అయ్యా యేసయ్యా, యోహాను మాట ఆంద్రే విన్నాడో, బాప్టిజం ఇచ్చి యోహాను మాట ఆంద్రే విన్నాడో, ఆంద్రే మాట నేను విన్నాను. అయ్యా, మాలాగే ఒక సహోదరుడు మాకున్నాడయ్యా. ఆ సహోదరుడి పేరు ఫిలిప్పు. దేని బిడ్డలారా చూసారా? దేవుని మాట, దేవుని సువార్త ఒకరి ద్వారా ఒకరు ఎలా పట్టుకొని వెళ్తుందో. ఫిలిప్పు చూసి, ఫిలిప్పు నన్ను వెంబడించు. ఫిలిప్పు దగ్గరికి ఎవరు తీసుకెళ్లారండి? పేతురు. ప్రైజ్ లార్డ్. నాలాంటి వాడు ఉన్నాడయ్యా. అయ్యా నాయనా, మిస్ అయిపోవద్దయ్యా తండ్రి, మిస్ చేసుకోవద్దయ్యా. అయ్యా నేను మిస్ అయిపోయినోన్నే, కానీ అయ్యా మా వాడు ఒకడు ఉన్నాడయ్యా, మా కులమోడు, మా బంధువుడు, మా బంధం, మా రక్త సంబంధి అయ్యా, మా పక్కింటోడయ్యా. మీకు అర్థమైందండి? మాకు సహాయం చేసినాడయ్యా ఒకడున్నాడు. రెండయ్యా అతను రక్షించండి. ఫిలిప్పు నన్ను వెంబడించు. చూడండి, యోహాను ఆంద్రేకి వాక్యం చెప్తే, ఆంద్రే పేతురుకు వాక్యం చెప్తే, పేతురు ఫిలిప్పు దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఈ ఫిలిప్పు ఏం చేస్తున్నాడో చూద్దాం. అలా కిందకు వచ్చి చూడండి దేని బిడ్డలారా. ఫిలిప్పు నతానియేలును కొనుగొని 45వ వచనం, ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కొనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా అని అతన్ని అడగ్గా, వచ్చి చూడు అని చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చిట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ప్రైజ్ ది లార్డ్. ఇతని యందు ఏ కపటము లేదని అతనితో చెప్పాడట. బాబా చైన్ చూడండి, ఓయికోస్ అంటారండి దీన్ని గ్రీక్లో. ఓయికోస్ అంటారండి దీని బిడ్డలారా. దీనిని ఒకరి ద్వారా ఒకరు రక్షింపబడడం వల్ల దీన్ని ఓయికోస్ అంటారట. దేని బిడ్డలారా, ఈ చైన్ చూడండి. బాప్టిజం వచ్చి యోహాను ఆంద్రేకి చెప్తే, ఇంకొక సహోదరుడు కనబడలేదు. ఆంద్రే వచ్చి పేతురుకి చెప్తే, పేతురు వచ్చి ఫిలిప్పుకి చెప్తే, ఫిలిప్పు వచ్చి నతానియేలుకి చెప్తే, నతానియేలు ఇప్పుడు అంటున్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? నజరేతులో ఏది మంచిది లేదే, అన్నీ చెడ్డవే, శపింపబడ్డదే, అన్నీ కూడా చేదైన అనుభవాలే, ఏ మంచి సాక్ష్యం లేదే. ఒకసారి వచ్చి చూడు. బా ఎలా ఆహ్వానిస్తున్నాడో చూడండి. హల్లెలూయా. ఎలా ప్రేమగా ఆహ్వానిస్తున్నాడో వచ్చి చూడండి. వచ్చి చూడు. వన్ మోర్, ఒక్కసారి వచ్చి చూడు. ఒక్కసారి వచ్చి చూడయ్యా. యేసయ్య ఎలా అంటాడో, యేసయ్య ఎలా మాట్లాడుతున్నాడో, యేసయ్య ఎలా ప్రేమిస్తున్నాడో, యేసయ్య ఎలా ఆకర్షిస్తూ ఉన్నాడో, యేసయ్య నీతో ఎంత గురి కలిగి స్నేహం చేస్తూ ఉన్నాడో ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పంగానే, రైట్ ఎలాగా చెప్పావు కదా, నువ్వేదైనా
దూరపు వ్యక్తివేం కాదే, దగ్గరోడివే. నువ్వేమి దూరమోడువు కాదే. ఏదన్నా దూరంగా తీసుకెళ్ళి ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి నువ్వు పారిపోవడానికి, ఆ వ్యక్తి అయినా నన్ను ఏమైనా చేస్తే నేను ఏదైనా చచ్చిపోవడానికి నువ్వేం దూరమోడువు కాదే, దగ్గరోడివే కదా. నన్ను తీసుకెళ్ళడం మన వాళ్ళందరూ చూస్తున్నారు. నేను ఏదైనా అయిపోయినా నిన్ను మా వాళ్ళు అడుగుతారు. అప్పుడు నువ్వే సాక్ష్యం చెప్పాలి, సమాధానం చెప్పాలి, నువ్వే బాధ్యుడివి. పద వెళ్దాం. దేని బిడ్డలారా, ఎంత క్యూట్గా ఉందో చూడండి వీళ్ళ బంధం, ఎంత బ్యూటీగా ఉందో చూడండి వీళ్ళ ఆత్మీయ జీవితం. బాప్టిస్మ్ ఇచ్చి యోహాను దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నాడో ఆంద్రేయ విని, ఆంద్రేయ వచ్చి పేతురుకి చెప్పడం, పేతురు వచ్చి ఫిలిప్కి చెప్పడం, ఫిలిప్ వచ్చి నతానియేలుకి చెప్పడం ఎంత ఎంత దగ్గరగా ఉందో చూడండి. అంటే ఈ ఐదుగురిని మనం చూసినా ఈ ఐదుగురు ఎవరి గురించి చెప్పారండి? యేసయ్య కోసం చెప్పారు. హల్లెలూయా. మంచి వార్త ప్రజలకు అందించారు. దేవుని బిడ్డలారా, నేను రాజును చూశాను, రాజును చూశాను, రాజులకు రాజును చూశాను, కనుక నువ్వు ఒకసారి వచ్చి చూడు అని చెప్పి బతిమాలుకుంటున్నారండి. ఒక అవకాశం ఇమ్మంటున్నారండి, వచ్చి చూడమంటున్నారండి, రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్. ఆహా, అంత బతిమాలుకోనే అవసరమా? అంత రిక్వెస్ట్ చేసే అవసరమా? దేని బిడ్డలారా, అవును, రిక్వెస్ట్ చేసే అవసరం చాలాది ఉంది. ప్రజలు రిక్వెస్ట్ చేసుకొని తీసుకువచ్చే బాధ్యత మనకుంది. దేని బిడ్డలారా చూడండి, వీళ్ళు రక్షింపబడ్డాయి వదిలేవచ్చు కదా, మళ్ళీ ఇంకొకరికి చెప్పే అవసరం ఏమొచ్చింది? దేవుడు వాళ్ళు అలా నడిపించాడు. దేవుడు నిన్ను కూడా నడిపిస్తే, దేవుడు ఆ భారం నీకు ఇచ్చినట్లయితే నువ్వెందుకు ఇలా ఉంటావు ఒంటరిగా? నువ్వు ఒంటరిగా దేవుని మందిరానికి రావే బైబిల్ పట్టుకొని. 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళకపోతే కొడుపు నిండదంట. సంవత్సరానికి నువ్వు 5గురిని కూడా తీసుకురాకపోతే నువ్వు క్రైస్తవుడివి అని దేవుడు అండంటండి, విశ్వాసవి అని దేవుడు నిన్ను అండంట. నీ వల్ల ఎవరు రక్షింపబడ్డారు? మీకు అర్థమవుతుందా? నీ వల్ల ఎవరు ప్రభువులోకి వచ్చారు? ఒకవేళ వచ్చారు అనుకోండి, బాప్టిజం తీసుకున్నారు, ఆ మాత్రమే, అంతంత మాత్రమే. వాళ్ళకి సరైన పునాది వాళ్ళకి తెలుసా? వాళ్ళకు ప్రార్థన చేసుకోవడం తెలుసా? దేని బిడ్డలారా, ఎవరి గురించో నేను మాట్లాడట్లేదు, అది నాకు అనవసరం. ప్రభు వాక్యముని ఇలాగన ప్రభు చెప్పమంటున్నారు కనుక మీకు చెప్పడం జరుగుతూ ఉంది. దేని బిడ్డలారా, యోహాను ఆంద్రేయను రక్షించుకుంటే, ఆంద్రేయ పేతురుని రక్షించుకుంటే, పేతురు ఫిలిప్పుని రక్షించుకుంటే, ఫిలిప్పు నతానియేలుని రక్షించుకున్నాడు. మరి నువ్వెవరిని రక్షించుకున్నావు? నువ్వెవరు కాపాడుకున్నావు? వారేరి? దేని బిడ్డలారు, వారేరి? వారు ఏమైపోయారు? వారు ఎక్కడున్నారు? వారు ఎలా ఉన్నారు? వారి గురించి ఒకసారైనా ఆలోచన చేసావా? దేని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్న విషయం, దేవుడు నీతో నాతో నన్ను నడుపుతున్న నడిపింపిది, దేవుడు నిన్ను నన్ను పురుకొల్పిది. భారం లేని వారిగా, బాధ్యత లేని వారిగా, వచ్చినట్లుగా పోతే ఫలాలు లేనట్లుగా ఉండొద్దు. ఫలాలతో మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివా, ఫలములు కలిగిన
శిష్యునిగా నన్ను మార్చితివా, నీ రూపానికి మార్చుటకే నన్ను పిలచితివా, నీ రూపానికి మార్చుటకే నన్ను పిలచితివా. జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా, జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా. ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివా, మధ్యాహ్న కాల తేజస్సుగా నన్ను మార్చితివా, మధ్యాహ్న కాల తేజస్సుగా నన్ను మార్చితివా. చీకటి పోయేనే వెలుగు కలిగేనే, చీకటి పోయేనే నాకు వెలుగు కలిగేనే. జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా, స్తుతులకు కారణ భూతుడా. నా శ్రమలలో ఉపద్రవములలో కన్నీళ్ళలో ఉపద్రవములలో అన్నిలలో సంతోషించుచు నేను వనుమోసెదను, సంతోషించెదా నేను సిలువను మోసెదను. స్తుతులకు కారణ భూతుడా, జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా. నా గమ్యస్థానం సీయోనేనని సిద్ధమైతిని, నా గమ్యస్థానం సీయోనేనని సిద్ధమైతిని. పరిశుద్ధ రేఖలు ధరించి నీతో ఆరోహణమయ్యేదా, పరిశుద్ధ రేఖలు ధరించి నీతో ఆరోహణమయ్యేదా. జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా, జీవమా దైవమా
భూతుడా పరిశుద్ధపరచి పరిశోధించి శుద్ధ సువర్ణముగా చేసితివా పరిశోధించి శుద్ధ సువర్ణముగా చేసితివా శోధన పరీక్షలో నాకు విజయమునిచ్చితివా శోధన పరీక్షలో నాకు విజయమునిచ్చితివా శివమా దైవమా స్తుతులకు కారణ భూతుడా జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా జీవమా దైవమా స్తుతులకు కారణ భూతుడా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫలములు కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తానని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని ప్రియమైన సంగమా, ఎప్పుడైతే బాప్టిసమిచ్చి యోహాను మాట ఆంద్రే విన్నాడో, ఆంద్రే మాట దేని బిడ్డలారా, ఆంద్రేయ తన సహోదరుడు, మరి సహోదరుడు పేరు మరి ఎందుకు రాయలేదంటారో, విన్నాడు కానీ వినినట్లుగా కొనసాగిపోవడమే తప్ప ఆ వ్యక్తి ఎవరికి చెప్పలేనట్టుంది. విన్నాడు, యోహాన్ దగ్గరికి వచ్చారు కూడా, పొన్ రాలేదా, వచ్చాడు. తన సహోదరుడు ఆంద్రేయ అని కూడా ఇద్దరు అని ఉంది అక్కడ. దేని బిడ్డలారా, వచ్చాడు ఆంద్రేయతో, కానీ ఆ వ్యక్తి చరిత్ర ఇక్కడ రాయలేదు. దేని బిడ్డలారా, నీ చరిత్ర జీవగ్రంథాల్లో చూసేసరికి నీ చరిత్ర ఎలాగుండాలని అంటే, ఒక 10 మంది ఆత్మలైనా నీ పేరు కిందన ఉండాలి. ఆ కృప దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, నీ పేరు క్రింద జీవగ్రంథాల్లో ఒక 10 మంది పేర్లైనా ఉండాలి. వారు రక్షింపబడినట్లుగా. మీకు అర్థమైందండి? నువ్వు రక్షించుకున్న ఆత్మలు ముందు చచ్చిపోయినా, లేదా మనమే ముందు చచ్చిపోయినా, మన కొరకు జీవగ్రంథంలో రాసిన పేర్లు ఇంకా అలాగే ఉన్నాయి. దేని బిడ్డలారా, వాటిలో నీ పేరు నా పేరు రాసేటప్పుడు నీ గురించి నా గురించి ఆ జీవగ్రంథం తెరవబడినప్పుడు ఒక 10 మంది ఆత్మలు కనబడినట్లుగా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. బాప్టిస్మిచ్చి యోహాను బలమైన వాక్యము, బలమైన సువార్త చెప్పేటప్పుడు ఆంద్రే ఎలాగైతే దేని బిడ్డలారా పేతురుకి చెప్పాడో, అదే పేతురు కోట్లు మందే దేని బిడ్డలారా ప్రజలు రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి 5,000 మంది అంట, ఒకసారి 3,000 మంది అంట బాప్టిజం పొందారట. అవునండి. దేని బిడ్డలారా, అసలు తన మాటలు మాట్లాడితే, పేతురు మాటలు మాట్లాడితే విస్తారమైన జనము అక్కడ కూర్చొని దేవుని వాక్యం విని ఎన్ని రోజులు అయిపోయినా, 3 రోజులు అయిపోయినా, 4 రోజులు అయిపోయినా ఇంక పడుకోవడం ఏం లేదు, ఇంక అలాగే వినడమే. మీకు అర్థమవుతుందండి? ఇంక అలా వినడమే. 4 రోజులైనా, 3 రోజులైనా, 10 రోజులైనా ఇంక అలా వినడమే దేవుని వాక్యం. మీకు అర్థమవుతుందా దేని బిడ్డలారా? అలా విని, అంటే పేతురు మాట్లాడే మాటలు అంత శ్రేష్టమైన మాటలు, యేసయ్య మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఏ మాటలు అండి అయ్యి? యేసయ్య మాటలు. కానీ ఇప్పుడు 1 గంట వాక్యం చెప్తే ఫోన్లు కానీ టైం కానీ చూసుకుంటాం, ఎప్పుడు ఇటు స్పీడ్ ఎత్తారా బాబు అని. కారణం
విన్నవాళ్ళు బాగాలేక, చెప్పినోళ్ళు బాగాలేక, లేకపోతే వాతావరణం బాగాలేక, లేకపోతే కూర్చున్న ప్లేస్ సరిగా లేక ఏంటంటారు? కానీ ఏంటంటారు విషయం? ఏదేమైనా దేని బిడ్డ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఒకరికి చెప్తే వారు ఇంకొకరికి చెప్తే దేవుని సువార్త వ్యాపిస్తుంది, దేవుని రాజ్యం వ్యాపిస్తుంది. అయ్యా ఎలాగయ్యా చెప్పడం? దేవుని వాక్యం ఎలాగయ్యా చెప్పడం? నేను యేసును కొనుక్కున్నాను, నేను యేసయ్య కోసం విన్నాను. పిలుపు, మేము యేసును కొనుక్కుంటిమి రా. పిలుపు అంటాడు నతానియేలుతో, నతానియేల్ మేము యేసును కొనుక్కున్నాం రా, యేసుని కొనుక్కుంటిమి రా, ఒక్కసారి వచ్చి చూడు. బాబా స్తోత్రం కలుగునుగాక. రిక్వెస్ట్ చేస్తున్నాడండి, ఏమండి, బతిమాలుకుంటున్నాడండి. వన్ మోర్, వచ్చి చూడు. దేవుని దగ్గరికి ఎవరైనా అలా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారండి? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు, దా అమ్మా నీ ప్రార్థనకి మీరు ఎలా ప్రార్థన చేయాలో మేము చెప్తాం, రా కూర్చుందాం అని కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అలాంటి వాళ్ళ దగ్గరికి రారు. ఏదేమైనా దేని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, ఆయన శక్తి గొప్పది, ఆయన మాట గొప్పది, ఆయన ప్రభావం గొప్పది, ఆయన విలువ గొప్పది, ఆయన రక్తము గొప్పది, ఆయన మాట గొప్పది, ఆయన కనుచూపు గొప్పది, ఆయన స్వస్థత గొప్పది, ఆయన విడుదల గొప్పది, ఆయన ప్రభావం గొప్పది. ఆయనలో ఉన్నవన్నీ గొప్పవి కనుక ఆ గొప్పవాడి గురించి మనం తెలుసుకొని ప్రజలకి మనం చెబితే తప్పనిసరిగా ప్రజలు యేసయ్య వైపు తిరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఫిలిప్పు నతానియేలుకి ఎప్పుడైతే చెప్పాడో, నతానియేలు వచ్చి చూశాడు. వచ్చి చూసి నతానియేలుతో చెప్తున్నాడు, యేసయ్యా, నతానియేల్, అంజూరపు చెట్టు దగ్గర నువ్వు ఎందుకు కూర్చున్నావు? నీ బ్రతుకేంటి? సున్నా. ఇల్లు లేదు, నీకు గూడు లేదు ఉండడానికి. నీ అన్నవారు వెలివేసి శూన్యములో నువ్వు కూర్చున్నావు. శూన్యముగా ఉన్న నీ బ్రతుకుని నేను విలువగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. శూన్యముగా ఉన్న నీలోనికి అన్నీ ఉన్న నేను వస్తాను. ఒంటరిగా ఉన్న నీతో స్నేహితుడిగా నీతో నడుస్తాను. విలువలేని నీకు విలువిస్తాను. పాడైపోయిన నీ బ్రతుకుని నేను బాగు చేస్తాను. ఏ ఆధారము లేక, ఏ ఆలోచన లేక, ఎటు ఆలోచించిన జీరోవే కనపడుతున్నా నీ బ్రతుకుని నేను నా చేతుల్లో నీ బరువుని నేను మోస్తాను. నీ బరువును మోయడం వల్ల, నీ బరువు నీవు మోయడం వల్ల బరువుగా ఉంది, నీ భారం నా మీద మోపు, నేను నీ భారాన్ని మోస్తాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేని బిడ్డలారా, మంచి ఏదైనా ఉంటుందా అన్న ఈ క్వశ్చన్ వేసిన ఈ వ్యక్తి ఇప్పుడు మంచి ఏదో రుచి చూస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. మంచి మాటలు అప్పటి వరకు వినలేని ఆ వ్యక్తి ఇప్పుడు మంచి మాటలు వింటున్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. అవును, యేసయ్య దగ్గర మంచి ఉంది, యేసయ్య దగ్గర మంచి మాటలు ఉన్నాయి. ఆయన మంచివాడు. ఈ లోకంలో ఎవరిని చెడగొడదామని ప్రజలు చూస్తూ ఉంటారు, కానీ అదే లోకంలో ఎవరు చెడిపోయి ఉన్నారో వారిని బాగు చేద్దామని యేసయ్య చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రేమ మితిలేని ప్రేమ.
యేసయ్య కృప మితిలేని కృప, యేసయ్య కనికరం మితిలేని కనికరం. దేవుని బిడ్డలారా, ఆయన్ని మీరు మర్చిపోకండి, ఆ ప్రేమను మర్చిపోకండి, ఆయన ప్రభావాన్ని మర్చిపోకండి. ఈ బిడ్డలు తెలుసుకుని ఏమండి మారు మనసు పొందిన, రక్షింపబడిన ఈ బిడ్డల ద్వారాగా దేవుడు ఏ పని జరిగించుకున్నాడో అదే పని నా ద్వారాగా కూడా జరిగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవును, వచ్చేవారు ఇంకొక ముగ్గురిని చూద్దాం, ఇంకొక నలుగురిని చూద్దాం, తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, యోహాను ఆంద్రేకి చెప్తే, ఆంద్రే పేతురుకి చెప్తే, పేతురు పిలుపుకి చెప్తే, పిలుపు నతానియేలుకి చెప్తే, నా తండ్రి మరి నేనెందుకు చెప్పలేకపోతున్నానయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అందరు మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ